మనకు తోడుగా ఉండి మనలను నడిపించుచున్న మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము విడిచిపెట్టకుము. దీని ధ్యానార్థమై మనము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23-24 వచనముల వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచున్న ప్రియమైన వారలారా, మనము అపోస్తలుడైన పౌలు యొక్క జీవితమును గమనించినట్లయితే అతడు వెళ్లిన మార్గములు యూదుల చేత కొట్టబడుట, బెత్తములతో కొట్టబడుట, రాళ్లతో కొట్టబడుట, అతని ఓడ పగిలి శ్రమపడుట, రాత్రింబగళ్ళు సముద్రములో గడుపుట, ఇంత మాత్రమే కాక అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను అందరిచే తృణీకరించబడి ఆకలి తప్పులతో, చలితోను, దిగంబరత్వముతోను ఇలా ప్రభువు నిమిత్తము అనేకమైన శ్రమలను అనుభవించియున్నాడు. నిరాశకు గురి కావలసిన సమయములోను పరిస్థితులను బట్టి తన ఆత్మీయ గురిని విడిచిపెట్టవలసి వచ్చినప్పటికీ దేవుని యొక్క ప్రణాళికను, ఆయన సంకల్పమును అపోస్తలుడైన పౌలు బాగుగా ఎరిగియున్నారు గనుక తన జీవితములో ఏనాడు నిరాశకు గురగుట మనము చూడలేదు. పౌలు ఏ విధముగా తన విశ్వాసములో తన గురిని విడిచిపెట్టని వాడిగా కనబడుచున్నాడో అదే విధముగా మనమును అపవాది యొక్క కుయుక్తులను ఎరిగిన వారమై దేవుని యొక్క పిలుపు నుండి ప్రక్కత్రోవ పట్టించే వాడి ప్రయత్నములను ధైర్యముతో ప్రార్థన ద్వారా జయించవలనే కాని మన గురిని విడిచిపెట్టకూడదు. ఉదాహరణకు ఒక చిన్న కార్యమును చెప్పుదును. దేవుని బిడ్డలుగా ఉన్న మనకు ఉదయకాలమున స్తోత్ర ప్రార్థనకు లేచి ప్రార్థించుటకు వాంఛ కలిగి ఉన్నామనుకొనండి. మనము ప్రభువా, రేపటి దినము నుండి నేను ఖచ్చితముగా లేచి ఉదయకాల ప్రార్థన చూచుకొని దేవుని వాక్యమును చదివి ఆ తదుపరి మాత్రమే నేను నా పనులకు హాజరగుదును అని తీర్మానము చేసుకున్నప్పుడు ఏమి జరుగునో తెలియునా? ముందుగా ఆ మాటను అసలు ఎవరు విందురో తెలియునా? మన శత్రువైన అపవాది ఆ కార్యమును వినును. విని ఏమిటి, రేపు ఉదయకాలమున ప్రార్థనకి లేస్తావా? సరే, అయితే ఏ విధముగా లేచదవో నేను చూస్తా అనుకొని నేడే మీకు ఊపిరి పీల్చుకోలేనంత రీతిలో అనేకమైన ఒత్తిడులతో, పనులతో నిన్ను ఉక్కిరి బిక్కిరి చేయును. ఎంతగానంటే ఇక నీకు ప్రార్థన చేయుటకు లేవలేని విధముగా నిన్ను నీకున్న పనుల వలన అలసిపోవునట్లు చేయును. కాని ఒక్కసారి అంత ఒత్తిడిలోను లేదు ప్రభువా, నేను ఏ విధము చేతనైనను ప్రార్థన చేయవలెనని గట్టిగా తీర్మానము చేసి ప్రార్థించినట్లయితే అప్పుడు కూడా నిన్ను అపవాది ఆటంకపరచును, కాని నిన్ను జయించలేడు. ప్రియమైన వారలారా, కేవలము మన నిమిత్తము మన ఇంట్లో చేసుకునే ప్రార్థనకే ఇన్ని ఆటంకములు ఉన్నట్లయితే ఇక అనేక జనాంగము నిమిత్తమై రాత్రనక పగలనక అపోస్తలుడైన పౌలు చేయుచున్న శక్తివంతమైన పరిచర్యకు ఎన్ని ఆటంకములు వచ్చి ఉండవచ్చును. ప్రియమైన దేవుని బిడ్డ, కొన్ని పర్యాయములు మనము ఎవరికిని చెప్పుకోలేని శ్రమల మార్గములలో వెళ్ళుచున్నప్పుడు ఇక మన మనస్సునకు ప్రార్థించవలెనని సరైన నడిపింపు కూడా రాదు. ఎందుకు ఇలా, ఎందుకు అలా? అందరికీ అప్పులు తీరుచున్నాయి కదా, నాకే ఎందుకు తీరుటలేదు? అందరికీ ఉద్యోగములు వచ్చుచున్నవి కదా, నాకే ఎందుకు ఉద్యోగము రావటం లేదు అని అనేకమైన ప్రశ్నలతో మూగబోయి ప్రార్థనలో కూర్చుందుము. కాని ఒకటి మరిచెదము, వారిపై ఉన్న ప్రణాళిక నీపై ఉన్న ప్రణాళికకు బహు వ్యత్యాసము కలదని మనము మరచి ఈ మధ్యలో మన సొంత ఆలోచనలకు తావిచ్చి దాని వలన ఇంకనూ నష్టపోయి మళ్లీ తిరిగి దాని నిమిత్తమై కూడా ప్రభువు మీదనే సనిగి గొణిగెదము. ఇది నిజమే కదా. నా జీవితంలో నేను అలానే చేసి అనేక రీతులుగా నష్టపోయి ఉన్నాను. ఆ సమయములో మనము ఏమి చేయవలెనో తెలియనా? దీనికై మనము కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 10-11 వచనములను గమనించినట్లయితే, ఊరకుండుడి,
నుండి నేనే దేవుడినని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అని చదువుచున్న రీతిగా మన కష్ట నష్ట సమయములలో మన స్వయమును ఉపయోగించక ఊరుకుండుట నేర్చుకునవలెను. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు తోడై ఉండి మనలను నడిపించుచున్నాడని విశ్వసించవలెను. యాకోబునకు ఆశ్రయమైన దేవుడు మనకును ఆశ్రయమై ఉన్నారని జ్ఞాపకముంచుకొనవలెను. ఆయనలోనికి వెళ్లి నెమ్మది కలిగి ప్రార్థించినప్పుడు ప్రభువు మనకు ఒక ఆలోచన దయచేసి, ఇక నా వలన కాదు, నేను దీనిని విడిచిపెట్టవలెనని అనుకొనుచున్నాను అన్న కార్యములలో సైతం నీకు నిశ్చయముగా జయమును అనుగ్రహించుదురు. నీవు ఎప్పుడైతే అపోస్తులుడైన పౌలు వలె దేవుని పట్ల, ఆయన ప్రణాళిక పట్ల ఒక నిశ్చయత కలిగి ఉండెదవో అంతటి దేవుడే నిన్ను ఆదుకొని భద్రపరచి నడిపించుదురు. రేపటిని గూర్చి చింతించి మనము ఏమీ చేయలేము. రేపటిని కలుగ చేసిన ప్రభువే ఆ దినమున సంభవించు శ్రమలను ఎదుర్కొనుటకు తగిన కృపను కూడా దయచేయుదురు. దానిని మనము గుర్తించవలెను. అపోస్తులుడైన పౌలు చెప్పిన రీతిగా శ్రమల వలన మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అన్న రీతిలో మనమును మన ఈ లోకానుసారమైన ప్రయాణములో అయినను ఆత్మానుసారమైన ప్రయాణములో అయినను దేవుని విడిచిపెట్టక సమస్తమును యేసు నామములో జయించవలెను. ఆ విధముగా జీవించుచు సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నారని విశ్వసించదము గాక. ప్రభువు మిమ్ములను మరియు మీ కుటుంబములను కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. 5వ పాట. ఆశ్చర్యమైనది నీ ప్రేమయే. ఆశ్చర్యమైనది నీ ప్రేమయే, వర్ణించలేను నా ప్రియ ప్రభువా. ఆశ్చర్యమైనది నీ ప్రేమయే, వర్ణించలేను నా ప్రియ ప్రభువా. ధరణిలో అందరూ మరచిపోయినను, ధరణిలో అందరూ మరచిపోయినను, మరువలేదు నీ శాశ్వత ప్రేమ, మరువలేదు నీ శాశ్వత ప్రేమ. ఆశ్చర్యమైనది నీ ప్రేమయే, వర్ణించలేను నా ప్రియ ప్రభువా. ఆశ్చర్యమైనది నీ ప్రేమయే, వర్ణించలేను నా ప్రియ ప్రభువా. కల్వరిలో నీవు కాచిన రక్తము కడిగెను నాదు ఘోర పాపములను. కల్వరిలో నీవు కాచిన రక్తము కడిగెను నాదు ఘోర పాపములను. అంతము వరకు ప్రేమించే ప్రేమ, అంతము వరకు ప్రేమించే ప్రేమ, కాచును శుద్ధులతో నన్ను, కాచును శుద్ధులతో, కాచును శుద్ధులతో నన్ను, కాచును శుద్ధులతో.
మరచిపోయినను ధరణిలో అందరూ మరచిపోయినను మరువలేదు నీ శాశ్వత ప్రేమ మరువలేదు నీ శాశ్వత ప్రేమ ఆశ్చర్యమైనది నీ ప్రేమయే వర్ణించలేను నా ప్రియ ప్రభువా మరచినను మరువను నేనని పలికిన వాగ్దానం నెరవేర్చితివి తల్లి మరచినను మరువను నేనని పలికిన వాగ్దానం నెరవేర్చితివి నీ నిత్య ప్రేమయే ఆదరించినది నీ నిజ ప్రేమయే ఆదరించినది కన్నీళ్లు తుడిచినది ఇలలో కన్నీళ్లు తుడిచినది కన్నీళ్లు తుడిచినది ఇలలో కన్నీళ్లు తుడిచినది ఆశ్చర్యమైనది నీ ప్రేమయే వర్ణించలేను నా ప్రియ ప్రభువా ఆశ్చర్యమైనది నీ ప్రేమయే వర్ణించలేను నా ప్రియ ప్రభువా ధరణిలో అందరూ మరచిపోయినను ధరణిలో అందరూ మరచిపోయినను మరువలేదు నీ శాశ్వత ప్రేమ మరువలేదు నీ శాశ్వత ప్రేమ ఆశ్చర్యమైనది నీ ప్రేమయే వర్ణించలేను నా ప్రియ ప్రభువా వ్యాధియు వేదన పీడించినప్పుడు హృదయము కలతతో కృంగిపోయేనుగా వ్యాధియు వేదన పీడించినప్పుడు హృదయము కలతతో కృంగిపోయేనుగా కనికర ప్రేమయే స్వస్థపరచెను కనికర ప్రేమయే స్వస్థపరచెను బలపరచెను కృపతో నన్ను బలపరచెను కృపతో బలపరచెను కృపతో నన్ను బలపరచెను కృపతో ఆశ్చర్యమైనది నీ ప్రేమయే వర్ణించలేను నా ప్రియ ప్రభువా ఆశ్చర్యమైనది నీ ప్రేమయే వర్ణించలేను నా ప్రియ ప్రభువా ధరణిలో అందరూ
మరచిపోయినను ధరణిలో అందరూ మరచిపోయినను మరువలేదు నీ శాశ్వత ప్రేమ మరువలేదు నీ శాశ్వత ప్రేమ ఆశ్చర్యమైనది నీ ప్రేమయే వర్ణించలేను నా ప్రియ ప్రభువా శక్తులు నన్ను చుట్టుముట్టినను నిందవమానము నాపై వచ్చినను శక్తులు నన్ను చుట్టుముట్టినను నిందవమానము నాపై వచ్చినను పవిత్రాత్మ ప్రేమతో నన్ను నింపితివి పవిత్రాత్మ ప్రేమతో నన్ను నింపితివి జయము నాకిచ్చితివి గొప్ప జయము నాకిచ్చితివి జయము నాకిచ్చితివి గొప్ప జయము నాకిచ్చితివి ఆశ్చర్యమైనది నీ ప్రేమయే వర్ణించలేను నా ప్రియ ప్రభువా ఆశ్చర్యమైనది నీ ప్రేమయే వర్ణించలేను నా ప్రియ ప్రభువా ధరణిలో అందరూ మరచిపోయినను ధరణిలో అందరూ మరచిపోయినను మరువలేదు నీ శాశ్వత ప్రేమ మరువలేదు నీ శాశ్వత ప్రేమ ఆశ్చర్యమైనది నీ ప్రేమయే వర్ణించలేను నా ప్రియ ప్రభువా నిత్యవాంఛ నీ ముఖం దర్శింప నిత్యము నీకు సేవ చేయుటయే నా నిత్యవాంఛ నీ ముఖం దర్శింప నిత్యము నీకు సేవ చేయుటయే అనాది ప్రేమతో నన్ను అన్యునిగా చేసి అనాది ప్రేమతో నన్ను అన్యునిగా చేసి మహిమలో చేర్చు దేవా నన్ను మహిమలో చేర్చు దేవా మహిమలో చేర్చు దేవా నన్ను మహిమలో చేర్చు దేవా ఆశ్చర్యమైనది నీ ప్రేమయే వర్ణించలేను నా ప్రియ ప్రభువా ఆశ్చర్యమైనది
మరచిపోయినను ధరణిలో అందరూ మరచిపోయినను మరువలేదు నీ శాశ్వత ప్రేమ, మరువలేదు నీ శాశ్వత ప్రేమ. ఆశ్చర్యమైనది నీ ప్రేమయే, వర్ణించలేను నా ప్రియ ప్రభు